సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో 6గురు చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. 5గురిని మెరుగైన వైద్యం కోసం బీదర్కు తరలించారు. సంగారెడ్డికి ఒకరిని తరలించారు. ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామం నుంచి వచ్చిన కూలీలు పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో 14 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక క్షతగాతులను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆవేదన నింపింది. వ్యవసాయ కూలీల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఇక అతి వేగమే ప్రమాదానికి కారణమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అంటే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి జహీరాబాద్ మండలం నుంచి అందిస్తారు. ప్రశాంత్, అసలు యాక్చువల్గా ఏం జరిగింది? ఎంతమంది ఆటోలో ఉన్నారు? ఎంతమందికి గాయాలయ్యాయి? ఎస్ మాధవి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి వలస నేపథ్యంలో వస్తూ ఉపాధి చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. వారందరినీ కూడా మృత్యుగోసలోకి తీసుకెళ్లిన ఆటో అంటే ఇదే అని చెప్పుకోవాలి. సో కర్ణాటక నెంబర్ ప్లేట్ కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. KA32C1127. ఈ ఆటోలోనే ప్రతినిత్యం తెలంగాణకి ఇటు కర్ణాటకకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా వెళ్తూ ఉంటారు. సో ఇందులో టోటల్గా 14 మంది వరకు ట్రావెల్ ప్రతిరోజు చేస్తూ ఉంటారనేది చెప్తున్నారు. కానీ నిన్న మాత్రం 12 మంది వరకు మాత్రమే ట్రావెల్ చేశారు. సో నిన్న ఒకసారి యాక్సిడెంట్కి సంబంధించి ఒకసారి రోడ్డు కనుక అబ్జర్వేషన్ చేస్తే ఇది కర్ణాటక హైదరాబాద్కి సంబంధించి ఈ రెండు ప్రాంతానికి సంబంధించి వెళ్ళే రూటు. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. సో హెచ్పి పెట్రోల్ బంక్కి మనం ఇప్పుడు రైట్ సైడ్ కనుక అబ్జర్వేషన్ చేస్తే దాదాపు 200 నుంచి 300 మీటర్లోనే ఈ స్పాట్ దగ్గర యాక్సిడెంట్ అయితే జరిగింది, యూటర్న్ తీసుకునే ప్రదేశంలో. సో ఇప్పుడు జహీరాబాద్ నుంచి యూటర్న్ హైవే ఎక్కిన తర్వాత యూటర్న్ తీసుకొని ఈ పెట్రోల్ బంక్కే వచ్చి పెట్రోల్ కొట్టించుకోవాలనేది ముఖ్యంగా డ్రైవర్ తాలూకా ఆలోచన. సో అలాంటి నేపథ్యంలోనే యూటర్న్ తీసుకునేటప్పుడు మాత్రమే ఇక్కడ ప్రమాదం అయితే జరిగింది. సో ప్రమాదానికి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే సో ఆటోలో పూర్తిగా మొదటి పార్ట్ ముందు పార్ట్ ఏదైతే ఉందో పూర్తిగా నుజ్జు అయింది. సో గ్లాసెస్ ఏవైతే గ్లాస్ ఉంటాయో సో గ్లాస్ పూర్తిగా అయిపోయింది, డమాల్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ డ్రైవర్ కూర్చునే సీట్తో పాటు డ్రైవర్ పక్కన అట్లీస్ట్ ఇప్పుడు 12 మంది ప్యాసింజర్స్ కాబట్టి డ్రైవర్ పక్కన చెరొక ప్యాసింజర్స్ కూర్చునే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు డ్రైవర్కి బ్యాక్ సీట్లో ప్యాసింజర్స్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మేజర్గా చూడొచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ రైతు కూలీలు కాబట్టి వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ అలాగే టిఫిన్ బాక్సెస్ కావచ్చు అన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. సో దాంతోపాటు ఒకసారి పైన కూడా ఒకసారి చూస్తే ఆటో తాలూకా ముందు పార్ట్ అంతా కూడా బ్యాక్కి వెళ్ళిపోయింది. ఎంత మేరకు ఈ ఆయిల్ ట్యాంకరు ఈ వేగానికి సంబంధించి ఈ చిన్న బండి ఏ విధంగా నుజ్జయిందని చూసుకునే పరిస్థితులు చూడొచ్చు. అలాగే ఒక్కసారి ఆటో తాలూకా మనం వెనక పాటు కనుక అబ్జర్వేషన్ చేస్తే సో గుద్దిన దానికంటే హైవే పైన వచ్చిన తర్వాత ఏ మేరకు నుజ్జయిందని చూడొచ్చు. సో ఒకసారి ఈ సీట్ మాత్రం కంపల్సరీగా ఇటు రైట్ సైడ్ మాత్రం బాగానే ఉంది తప్ప లెఫ్ట్ సైడ్ మాత్రం పూర్తిగా సైడ్కి వెళ్ళిపోయిన పొజిషన్ చూడొచ్చు. సో ఇక్కడ రక్తం మరకలు కూడా ముందు వైపు మనకి కొద్ది మేరకు కనిపించాయి. ఎందుకంటే ఆటోలో 12 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. సో ఆ ప్రయాణికుల్లోనే ఇక్కడ మాత్రమే 5గురికి ప్రాణాలు అయితే కోల్పోయారు. సో ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సో హాస్పిటల్లోనే మిగతా మరొక 7 మందిలో ఒకరు కూడా చనిపోయిన పరిస్థితి. సో చూడొచ్చు మొత్తం ఈ రైట్ సైడ్లో ఆ ట్యాంకర్ వచ్చి ఇదే స్పాట్లో
గుద్దిన తర్వాత, ఎందుకంటే యూటర్న్ హైవే పైన యూటర్న్ తీసుకునే ప్లేసెస్ కాబట్టి గుద్దిన తర్వాత మొత్తం రైట్ సైడ్కే మొత్తం ఎక్కువగా తగిలి ఉంటుంది. సో అదే మనం ఇక్కడ ఆటో తాలూకు మనం చూడొచ్చు. ఇక్కడ ఆడవారి చెప్పులు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, తినే ఐటమ్స్ కావచ్చు, ఇక్కడ రక్త మార్పులు కావచ్చు, ఇవంతా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో హైవే పైన ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు కనీసం జాగ్రత్తలుగా మనం బండి తాలూకా సిగ్నల్స్ వాడాలి. సో ఇక్కడ ఆ సిగ్నల్స్ ఏ మేరకు వాడలేదు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే రాత్రిపూట, అది కూడా రాత్రి 6:30 సమయం నుంచి 7:30 సమయం ప్రాంతంలో యాక్సిడెంట్ అయితే జరిగింది. సో అలాంటి సమయంలో మరి సిగ్నల్స్ ఏ మేరకు ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్కి కనిపించింది అనేది మాత్రం తెలియడం లేదు. సో ఇప్పుడైతే ఇక్కడ మరికొద్ది సేపట్లో ఈ వాహనానికి సంబంధించి ఇక్కడ హైడ్రో లిఫ్టింగ్ మిషన్స్ వెహికల్ తీసుకొచ్చి ఈ వాహనాన్ని చరక పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. సో దాంతోపాటు మిగతా ఆయిల్ ట్యాంకర్ కూడా చరక పోలీస్ స్టేషన్కి అయితే తరలించి ప్రస్తుతానికి ఆ ఆయిల్ ట్యాంకర్ వెహికల్ తాలూకా నెంబర్ కనుక ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే MH43Y 4939 ఈ నెంబరు ఆయిల్ ట్యాంకర్ వెహికల్. సో అది పూణే నుంచి విశాఖపట్నం వెళ్తుంది ఆయిల్ ట్యాంకర్. సో అక్కడ సప్లై చేయడానికి ఈ ఆయిల్ ట్యాంకర్ అక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఆటోని ఇక్కడ నుంచి మరికొద్ది దూరంలో ఉన్న చరక పోలీస్ స్టేషన్కి అయితే తరలించడానికి హైడ్రో లిఫ్టింగ్ వెహికల్ వచ్చి దీన్ని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. హైవే పైన ప్రమాదాలు ఏమైనా జరిగినట్లయితే వాహనాలను ఒక చోటకి తీసుకెళ్ళడానికి ఇలాంటి హైడ్రో లిఫ్టింగ్ వెహికల్స్ను ఉపయోగిస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు ఈ జాతీయ రహదారులపైన ముఖ్యంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు బాధితులకు సంబంధించి 6 అందులో చనిపోయారు. వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం అయితే జరిగి కర్ణాటకలో బీదర్ ఇక్కడ జరిగిన లొకేషన్ నుంచి దాదాపు 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ నివాసాలందరూ కూడా పంపించారు. మిగతా 6లో 5 అత్యధిక ట్రీట్మెంట్ కోసం బీదర్కే పంపించారు. మరొకరిని సంగారెడ్డి జిల్లాలోకి పంపించడం అయితే జరిగింది. సో ప్రమాదం జరిగిన తర్వాత ఆటోలో ఒక్కొక్కసారి ఈ ముందు పార్టే పూర్తిగా నుజ్జయింది. డ్రైవర్ కూర్చునే సీటు కావచ్చు, అద్దం తాలూకా పెంకులు కావచ్చు, అంతా కూడా ముందు పాటలో ఫుల్గా కనిపిస్తున్నాయి అనేది మాత్రం చెప్పుకునే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మరి జాతీయ రహదారులపైన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది మాత్రం ప్రయాణికులు కంటే ముందుగా వాహనాలు నడిపేవారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యువకుడు